హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే చాలా మంచి వీడియోనైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మనలో చాలామంది ఆడవారికైనా మగవారికైనా ఈ రోజుల్లో చిన్నపిల్లలకి కూడాను పళ్ళు అనేవి చాలా త్వరగా పాడైపోతున్నాయండి. ముఖ్యంగా గార పట్టేసి ఎల్లో కలర్లోకి అయితే చేంజ్ అయిపోయి కొంతమందికి నోరు విప్పగానే దుర్వాసన అనేది వచ్చేసి చిగులు సమస్యలు అనేవి మాటి మాటికి వచ్చేసి ఇలా దంత సమస్యలు అనేవి తగ్గి పళ్ళు అనేవి న్యాచురల్ మనకి వైట్ కలర్లోకి చేంజ్ అవ్వడానికి చాలా మంచి చిట్కానైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఎంత ఎల్లోష్గా ఉన్న మీ దంతాలైనా ఈ చిట్కాతో అయితే జస్ట్ 1-2 నిమిషాల్లోకి తెల్లగా అయితే మార్చుకోవచ్చు అన్నమాట. సో హోమ్ రెమెడీ అండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కూడాను. సో దీనికోసం మన కిచెన్లో దొరికే వెల్లుల్లిపాయ అనేది పళ్ళు మీద ఉండే గారం తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. సో ఈ విధంగా 2-3 వెల్లుల్లి రెబ్బలను తీసేసుకొని పొట్టు అనేది తీసుకొని వీటిని నార్మల్గా తురుముకోవాల్సి వస్తుంది అనమాట. మనలో చాలామందికి డ్రింక్స్ అనేవి, టీలు, కాఫీలు అనేవి రెగ్యులర్గా ఎక్కువగా తాగుతూ ఉంటారు కదండి. వాళ్ళకైతే పళ్ళు సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. అలాగే మనము ఏది తిన్నా కూడాను ప్రతిసారి కూడాను పళ్ళను బొక్కలించవలసి ఉంటుందంటే నోరంతటిని కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. దీనివల్ల పళ్ళలో ఉండిపోయిన ఫుడ్ పార్టికల్స్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా మనమైతే ఒక రెండింటిని చిన్నవి కాబట్టి సో నేను రెండింటిని తురిమానండి. ఇలా తురిమేసుకున్న తర్వాత ఇందులోనే చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. వెల్లుల్లిపాయ అనేది మనకి నోటి దుర్వాసనను కూడా తగ్గించడానికి చాలా సహాయపడుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇలా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లు వస్తాయి. ఈ విధంగా మనం ప్రతిరోజు పళ్ళ తోముకునే పేస్ట్ అనేది మీరు ఏదైతే వాడతారో దాన్ని కూడా వేసుకోండి. సో ఎవరైతే పళ్ళు అనేవి గారపెట్టేసి ఎల్లోగా అయిపోయి దుర్వాసన వచ్చేస్తుంది అనుకుంటారో ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి. అలాగే మర్చిపోకుండా ఇందులోనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా నిమ్మరసాన్ని అయితే వేసుకోండి. మీరు కొంచెం తయారు చేసుకుంటే సరిపోతుంది. నేను వీడియోలో కనిపించడం కోసం కాబట్టి కొంచెం ఎక్కువగా సరిపోతుందండి. ఇది ఇద్దరికైతే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఆ తర్వాత ఇందులోన ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ అనేది మన పళ్ళుని గారమరకలు కానీ లేదంటే మనకి పాచిలా పట్టేస్తుంది కదండి. సో అదంతటిని కూడా క్లియర్ చేయడానికి, అలాగే మనకి కొంచెం పుచ్చు పళ్ళు లాంటివి గట్ట ఉంటాయి కదండి, ఆ పుచ్చుని తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది అనమాట. ఖచ్చితంగా మీరు వారానికి ఒక్కసారి అయినా కూడా ఈ మిశ్రమంతో వీకెండ్లో అయినా కూడా పళ్ళని తోముకొని చూడండి. ఎంత నల్లగా అయిపోయిన పళ్ళైనా గారపట్టిన పళ్ళు అయినా కూడా మనకి న్యాచురల్ కలర్లోకి వచ్చేస్తాయి. సో ఫైనల్గా మనకైతే పళ్ళ తోముకొని పేస్ట్ అనేది రెడీ చేసేసుకున్నాం కదండి. ఇది చాలా న్యాచురల్. మీ దగ్గర ఉంటే కొంచెం లవంగాల పౌడర్ని కూడా కలుపుకుంటే మంచిదండి. సో ఇదైతే మనకి సరిపోతుంది. సో నా పళ్ళని అయితే మీకు క్లీన్ చేసి కూడా చూపిస్తానండి. నా పళ్ళు అనేవి చాలా నీట్గానే ఉంటాయండి. గార కానీ ఎల్లో కలర్ కానీ ఏమి ఉండవు. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదా. అప్పుడప్పుడు నేను ఇదే విధంగా చేస్తూ ఉంటానండి. ఒక్కసారి క్లీన్ చేస్తే చాలా ఫ్రెష్గా ఉంటాయి. నోరు దుర్వాసన అనేది ఉండదు, గార పట్టవు పళ్ళు అనేవి. అలాగే ఎల్లో మరకలు అనేవి పోయి పుచ్చు పళ్ళు లాంటివి కూడా రాకుండా ఉంటాయండి. దంతాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. పిల్లలకు కూడాను చక్కగా ఇలా వారానికి ఒక్కసారి అయితే క్లీన్ చేసి చూడండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరైతే పళ్ళు గార పట్టేసి దుర్వాసన వచ్చేస్తుందో, ఎల్లో కలర్లోకి పళ్ళు అనేవి చేంజ్ అయిపోయి అనుకొని బాధపడుతున్నారు, ఒక్కసారి చివరిసారిగా ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. వారానికి ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే దంత సమస్యలు అనేవి పోతాయి. ఈ రోజుల్లో మనకి పళ్ళ సమస్యలు అనేవి క్లియర్ అవ్వాలంటే వేల డబ్బులు పెట్టవలసి ఉంటుంది. ఇవేవి రాకుండా ముందు జాగ్రత్తగా ఇలా ఇంట్లోనే పేస్ట్ తయారు చేసుకుంటే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.